ఫ్రెండ్స్ నేనైతే వినాయక చవితి షాపింగ్ దసరా షాపింగ్ అయితే చేశాను. శారీస్ కలెక్షన్ చూపిస్తాను, చూసేయండి. ఇది కూడా చూడండి, ఇదైతే సంపంగి కలర్, మొత్తం శారీ అంతా ఇదే కలర్ ఉంటుంది సంపంగి కలర్లో. అండ్ దీనికి ఆపోజిట్గా ఈ కలర్ ఇచ్చారు. అండ్ దీనికైతే చూడండి వైలెట్ కలర్, ఇది పళ్ళు వచ్చింది కలర్. బార్డర్ కూడా వైలెట్ ఇచ్చారు, ప్లస్ ఫ్లవర్స్ ఇచ్చారు. శారీ అయితే చాలా స్మూత్గా ఉంది, లైట్ వెయిట్గా ఉంది, చాలా బాగుంది. అండ్ ఇంకా ఇది బ్లౌజ్ చూడండి అసలు ఎంత బాగుందో, పట్టులాగా అదొక బుటాస్ ఇచ్చారు, బార్డర్ ఇచ్చారు. అసలు శారీ సూపర్ ఉందండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం శారీ అయితే ఇలాగే ఉంటుంది. ఒకసారి చూసేయండి. ఎట్లా చేస్తున్నా తీసేకంతా నీట్గా తీసుకుందాం. ఇది పళ్ళు, ఇది మొత్తం శారీ. అండ్ ఇంకా బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది. శారీ అయితే ఎక్సలెంట్, చాలా బాగుంది. ఇది ఇంకా మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే ఈ శారీ చూడండి. ఈ శారీ అయితే ఇది కూడా చాలా బాగుంది. ఈ కలర్ కూడా నాకు లేదు, నేను ఎక్కువ నాకు లేని కలర్స్ ప్రిఫర్ చేసి తీసుకుంటాను. ఫస్ట్ ఉన్న కలర్సే 4-5 రకాలు కాకుండా ఇలా డిఫరెంట్గా ఏదైనా కలర్ చూసిన కానీ ఇది కలర్ నాకు లేదు కదా అని చెప్పి దాంట్లోకి వెళ్ళిపోతాను. సో అలాగే ఈ శారీ అయితే చాలా బాగుంది. ఒక పట్టు బార్డర్ అయితే అసలు పట్టు బార్డర్ లాగే ఉంది, చాలా రిచ్గా ఇచ్చున్నాడు లుక్ అయితేను. అసలు నైట్ టైం కానీ వేసుకుంటే బాగా షైనింగ్ అవుతుంది. లైటింగ్ చూసారా షైన్ అవుతుంది కదా, నైట్ టైం అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఇదైతే బ్లౌజ్ అండి, ఇది బ్లౌజ్ ఇలా ఇచ్చారు. ఇంకా శారీ అంతా ఇలాగే ఉంటుంది, చాలా బాగుందండి శారీ కూడాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది పళ్ళు, ఇది శారీ. ఫుల్ శారీ అయితే ఇలాగే వచ్చి మనకి బార్డర్ వచ్చింది. ఇది పళ్ళు ప్లస్ ఇంకా బ్లౌజ్ చూపించాను కదా, ఈ షేడ్లో బ్లౌజ్ వచ్చింది. ఇది మనకి ఎక్కువగా వెడ్డింగ్కి అయితే మ్యారేజెస్కి అయితే చాలా బాగుంటాయి. ఈ టైప్ పట్టు శారీస్ అయితే లుక్ అయితే చాలా బాగా అదిరిపోతుంది. శారీస్ అయితే చూసారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ శారీ నేను చెప్పాను కదా. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ శారీ అండి, ఇది కొత్తగా వచ్చిన మోడలు. ఈ మోడల్ కూడా ఏదో గుర్తునింది, ఇప్పుడే మర్చిపోయాను. ఇది ఏదో లేటెస్ట్ మోడల్ అండి ఇది. ప్లస్ ఈ శారీకి అసలు బార్డర్ చూసారా ఎంత పొడవుగా ఇచ్చారు, లెంత్ ఎక్కువ ఇచ్చారు. బార్డర్ అయితేను ఒక హాఫ్ మీటర్ బార్డరే ఉంది. అండ్ పైన ఇంకా మొత్తం అయితే శారీ ఇలా ఉంటుంది. ఇది కూడా చాలా పట్టు షేడ్ వచ్చి చాలా బాగుంది. ఇదైతే పళ్ళు అండి, ఇది శారీ ఫుల్ శారీ. అండ్ ఇంకా దీనికి బ్లౌజ్ వచ్చి ఇది ఇచ్చారండి. బ్లౌజ్ అయితే ఇది ఇచ్చారు. ఇది కొంచెం ఎలా అంటే దీని మీద షైనింగ్ ఉంది కదా, ఇలా షైనింగ్ పింక్ మీద షైనింగ్ కలర్ ఇచ్చారు. కొంచెం ఆపోజిట్గా వెరైటీగా ఇచ్చారు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, బాగుంది. ఇలాంటి శారీస్ మీదకి ఇదండి బ్లౌజు. మొత్తం శారీ అయితే ఒకసారి చూసేయండి, ఒక లుక్ వేసేయండి. నాకు ఎప్పటి నుంచో ఫుల్ బార్డర్ ఎక్కువగా ఉండే శారీస్ నేను బాగా లైక్ చేస్తాను. ఎప్పటి నుంచో ఎత్తుకుతా ఉన్నాను బార్డర్ ఎక్కువగా ఉండే శారీ కావాలని. సో నేనైతే ఇది తీసేసుకున్నాను. అందులో ఈ కలర్ కూడా నాకు లేదు, గ్రే కలర్ రేర్గా దొరుకుతుంది కదా గ్రే కలర్ కూడాను. అండ్ నెక్స్ట్ వచ్చి నా ఆల్ టైమ్ ఫేవరెట్ కలరు బ్లాక్ కలరు. నేను ఎప్పుడైనా నాకు బ్లాక్ కలెక్షన్ నా దగ్గర ఏదైనా బ్లాక్ కొత్త డిజైన్ వచ్చింది, కొత్త మోడల్ వచ్చింది అంటే నేను బ్లాక్ తీసేసుకుంటాను. ఎందుకో నాకు తెలియదు, బ్లాక్ అంటే అంత ఇష్టము. సో నా దగ్గర ఎన్నో బ్లాక్ ఉన్నా నాకు ఇది ఎందుకో నచ్చేసింది. సో నేను ఇదైతే తీసేసుకున్నాను. ఇదైతే చాలా బాగుంది శారీ అయితేను. చూసారా మొత్తం శారీ అంతా ప్లెయిన్,
కింద మనకి ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. ఇది ఒక పెయింటెడ్ లాగా ఉంది, చాలా బాగుంది. అండ్ ఇంకా బార్డర్ కూడా గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారు. శారీ అంతా ఇలాగే ఉంటుంది. ఇది కొంచెం పళ్ళు అయితే ఇలా ఇచ్చారు, చిన్న బార్డర్ ఇచ్చారు. ఇది శారీ ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి పెయింటెడ్ ఫ్లవర్స్ లా అనిపిస్తుంది. ఇది పెద్ద బార్డర్ అండ్ ఇంకా పైన ఒకటి చిన్న బార్డర్గా ఇచ్చారు. అసలు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంకా బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఇచ్చారు. ఈ బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఇచ్చారు. దీని మీద నేను ఏమనుకుంటున్నానంటే ఏదైనా వర్క్ చేయిద్దాం, కంప్యూటర్ వర్క్ చేయిద్దాం. కంప్యూటర్ వర్క్ చేస్తే ఇలా ఈ కలర్స్లో మనం చిన్న చిన్న ఫ్లవర్స్ పెట్టి ఇలా లీవ్స్ పెట్టి చేయించుకుంటే చాలా లుక్ అయితే వచ్చేస్తుంది. అలా ప్లాన్ చేస్తున్నాను. మొత్తం శారీ అయితే ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ శారీ అయితే ఇలా ఉంటుంది. ఇది కొంచెం గంధం కలర్ లాగా ఉంది శారీ. పట్టుకో. మొత్తం శారీ అయితే ఇలా ఉంటుంది. దీని మీద బుటాస్ ఇలా బ్లూ కలర్ బుటాస్ వచ్చి ఉన్నాయి. శారీ కూడా చాలా బాగుంది, గంధం కలర్ లాగా. అండ్ ఇంకా దీనికి బ్లౌజ్ వచ్చి ఇలా ఇచ్చారు. ఇది నేవీ బ్లూ మీద ఇలా గంధం కలర్ బుటాస్ వచ్చి చాలా బాగుంది. అండ్ ఇంకా ఇదైతే పళ్ళు కూడా రిచ్గా ఉంది. శారీ అయితే చాలా బాగుంది. ఇది కూడాను మొత్తం ఇలా ఉంటుంది. ఈ కలర్ కూడా నా దగ్గర లేదు, సో ఇది కూడా ఈ కలర్ కూడా లేదు, సో ఇది కూడా తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ శారీ అండి. ఈ శారీ 49 రూపీస్కే కేఎల్ఎంలో ఆఫర్ పెట్టినారు. 49 రూపీస్ శారీ అని. శారీ ఎలా ఉంటుందో చూద్దామని ఇంట్రెస్ట్తో వెళ్ళాను. సో ఈ శారీ అయితే చూశాను. 49 రూపీస్. ఇది కాటన్ కాదు, ప్లస్ సిల్క్ కాదు, కొంచెం ఈ శారీ అయితే తీసుకున్నాను. దీంట్లో కలర్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ శారీ అండి. ఇది పట్టు శారీ అండి. పట్టు శారీ ఇది చాలా బాగుంది. హైఫై లుక్ అయితే చాలా వచ్చింది. అసలు చాలా బాగుంది. చూసారా అసలు షైనింగ్గా ఉంది. అసలు షైనింగ్గా ఉంది. క్లాత్ అయితే చాలా బాగుంది, స్మూత్ ఉంది. అందులో ప్లస్ ఫస్ట్ నేను అనుకున్న బార్డరు రిచ్ బార్డరు అంటే బాగా లెంత్ ఉంది, పొడవు ఉంది. చూసారా 1/2 మీటర్ అదే బార్డర్ అయితే ఇచ్చేస్తున్నారు. ప్లస్ ఇది సిల్వర్ కలర్ మీద బ్లూ కలర్ అయితే చాలా బాగుంటుంది. అలా బుటాస్ ఇచ్చి ఫ్లవర్స్ ఇచ్చారు. సిల్వర్ కలర్ మీద బ్లూ అని కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంటుంది. ఆ విధంగా బుటాస్ ప్లస్ పింక్ కలర్ రిచ్ లుక్ బార్డర్ ఇచ్చారు. శారీ అంతా ఇలాగే ఉంటుంది. ఇది చాలా బాగుంది శారీ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చి ఇదిగోండి, ఇది పళ్ళు. శారీ పళ్ళు అయితే ఇలా ఉంటుంది. ఇది మనకి పళ్ళు ఇక్కడ లీవ్స్ డిజైన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి నెక్స్ట్ ఇదండి బ్లౌజు. ఇది కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చాడు. మొత్తం పింక్ సిల్వరు అండ్ మొత్తం కలిసిన కాంబినేషను చాలా బాగుంది కదా శారీ. నాకైతే చాలా బాగా నచ్చింది శారీ. రిచ్ లుక్గా చాలా బాగుంది. అండ్ నేను శారీ వ్లాగ్ చేసేటప్పుడు ఇంకా ప్రతిసారి సన్నీ అయితే వచ్చి ఇంకా చూస్తుంటుంది. ఫస్ట్ టైం చేసినప్పుడు అంతే, ఇప్పుడు అలాగే అక్కడ చేరి చూస్తూ ఉంది. అదే వీడియో చూపిస్తూ ఉన్నాను. మధ్యలో కూడాను ఇది రికార్డ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ శారీ. ఈ శారీ నేను ఎప్పటి నుంచో ఇలా సిల్వర్ కలర్ శారీ తీసుకుందాం అనుకుంటా ఉన్నాను. అసలు అనుకోకుండా నేను నార్మల్గా వేరే తీసుకుందామని వెళ్తే ఇది కనిపించింది, తీసేసుకున్నాను. అసలు శారీ అయితే సూపర్ ఉంది. ఇది సిల్వర్ కలర్ కూడా కాదు, అదొక గ్రీన్ షేడ్ లాగా సిల్వర్ లాగా అన్నీ మిక్స్డ్ ఉన్నాయి. ఈ శారీ అయితే సూపర్ ఉంది. అన్నీ చెప్పాను కదా, సిల్వర్ అండ్ బ్లూ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇది లైట్ కలర్, అది ఫుల్ డార్క్ కలర్. సో చాలా బాగుంది శారీ అయితేను. ఇది నైట్ టైం అయితే చాలా, అసలు పెళ్ళిళ్ళకైతే చాలా బాగుంటుంది. నైట్ టైం అయితే ఇంకా సూపర్ ఉంటుంది శారీ. ఇదైతే పళ్ళు అండి శారీకి. అది కొంచెం ఇది సిల్వర్ బార్డరు, బ్లూ కలర్ విత్ సిల్వర్ బార్డర్ వచ్చింది.
అండ్ నెక్స్ట్ బ్లౌజ్ చూసారా, మొత్తం ప్లెయిన్గా సిల్వర్ షైనింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు. దీన్ని మనం వర్క్ చేసుకుని కూడా కుదరదు, సో ఇలాగే వేసుకుంటేనే కొంచెం లుక్ ఉంటుంది. శారీ అయితే చాలా బాగుంది చూడడానికి. లైటింగ్స్ చూసారా ఎంత బాగా మెరుస్తుందో షైనింగ్గా. నిజంగా సిల్వర్ కలర్ లాగా చాలా బాగుంది. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా, నాకు దొరికింది, తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ శారీ అయితే చాలా బాగుంది. చిగురాకు పచ్చ శారీ. అసలు ఆ గోల్డ్ చూసారా, నిజమైన బార్డర్ గోల్డ్ అయితే, నిజమైన గోల్డ్ పౌడర్ ఉంటుంది కదా, గోల్డ్ పౌడర్, అది ఎలా మెరుస్తుందో అలా మెరుస్తుంది ఇదంతా. అసలు అంత షైనింగ్గా ఉంది, చాలా బాగుంది, రిచ్, చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా ఇక్కడ ప్లెయిన్ శారీ మీద బొటాస్ ఇచ్చి లైన్గా బార్డర్ అయితే ఇచ్చారు. దీనికి హైలైట్ లుక్ వచ్చి నాకు బార్డర్ నచ్చిందండి, ఎందుకో అంత బాగుంది శారీ అయితేనో. అండ్ నెక్స్ట్ మొత్తం శారీ లాగే ఉంది. అండ్ పళ్ళు వచ్చి ఇది, పళ్ళు కూడా గోల్డ్ వచ్చేసి బార్డర్ వచ్చి ప్లస్ ఫ్లవర్స్ వచ్చి ఉంది. ఇదండి. అండ్ ఇంకా బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఇచ్చినట్టున్నారు, బ్లౌజ్ అంతే ప్లెయిన్ ఇచ్చారు, ప్లస్ బార్డర్ ఇలా ఇచ్చున్నారు. చిగురాకు పచ్చ శారీ చాలా బాగుంది, ఇది కూడాను మొత్తం అయితే ఇలా ఉంటుంది లుక్. అండ్ నెక్స్ట్ ఈ శారీ అయితే చాలా బాగుంది కదా చూడడానికి. అసలు ఇది పింక్ కాంబినేషను, పింక్ విత్ గోల్డ్ ప్లస్ బ్లూ, అట్లా మొత్తం కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి, ఆపోజిట్ కలర్స్ చాలా బాగున్నాయి. ఇదైతే పళ్ళు అండి. ఈ శారీ ఇలా ఉంటుంది. ఇది కూడా 1/2 మీటర్ బార్డరే ఉంది చూసారా, హెవీ బార్డర్స్ ఇవన్నీ శారీస్. అనేది మొత్తం చూపించినవి 3 ఉన్నాయి. ఈ బార్డర్ ఇలా హెవీ ఉంటే నాకు ఎందుకో చాలా ఇష్టము. ఇది వచ్చి పళ్ళు అండి. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి ఇది. ఈ బ్లౌజ్ వచ్చి చూసారా, కొంచెం డిఫరెంట్గా ఇచ్చేసి, ఇప్పుడు వచ్చే శారీస్కి డిఫరెంట్ లుక్ బ్లౌజెస్ వస్తున్నాయి. ఇది కొంచెం దీనిపైన వైట్ కలర్ ప్లస్ బ్లూ కలర్ షేడ్లో ఇచ్చారు, ప్లస్ బార్డర్ ఇచ్చారు. శారీ అయితే చాలా బాగుంది, ఒకసారి చూడండి. ఇవన్నీ మనకి ఫెస్టివల్ కలెక్షన్ లాగా, ఫెస్టివల్స్ అప్పుడు కట్టుకోవడానికి, లేదంటే ఏదైనా ఫంక్షన్స్కి, మ్యారేజెస్కి అయితే ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి, బాగా లుక్ వస్తుంది మనకి ఈ టైప్ ఆఫ్ శారీస్. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చి ఇంకా ఇవి నేను కొంచెం ఎప్పుడు హెవీయే కాకుండా కొంచెం నార్మల్గా ఎక్కడికైనా చిన్నగా టెంపుల్కి వెళ్ళాలన్నా అలాంటప్పుడు కొంచెం ఫ్రీగా క్యారీ చేయడానికి ఉంటుందని చెప్పి ఈ శారీ అయితే తీసుకున్నాను. ఏదైనా టెంపుల్స్కి వెళ్ళడానికి, ఏదైనా చిన్న ఫంక్షన్స్కి ఎక్కువ అట్లా క్యారీ చేయడానికి, ఫ్రీగా ఉండడానికి, కొంచెం జర్నీస్లో అలాంటి టైంలో ఉంటుందని చెప్పి ఈ శారీ అయితే తీసుకున్నాను. మొత్తం ఈ కలర్ అయితే బాగుంది, ఇది ఎందుకో నచ్చింది. సో ఇక్కడ కూడా పైన లాగా మనకి ఇలా చెంకి డిజైన్ అయితే ఇచ్చారు, ఇలా పైన ఇచ్చారు. అండ్ అక్కడ కింద కూడా అలాగే బార్డర్ కూడా అలాగే ఇచ్చారు. శారీ అంతా ఇలాగే ఉంటుంది. అండ్ బ్లౌజ్ అయితే ఇది ఇచ్చారు. అండ్ నాకైతే ఈ బ్లౌజ్ పీస్ అయితే నచ్చలేదు, ఎందుకంటే కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది, ప్లస్ అంత బాగాలేదు. సో దీని మీద నేను ఏదో ఒకటి సెట్ చేసుకుంటాను, వేరే క్లాత్ కుట్టించుకోవడం లేదా రెడీమేడ్ బ్లౌజ్ తీసుకోవడం అనేది, దీనికి నేనైతే ఏదో ఒకటి సెట్ చేసుకోవాలి. మొత్తం శారీ అయితే ఇలాగే సింపుల్గా ఉంటుంది, లైట్ వెయిట్గా క్యారీ చేయడానికి వీలుగా ఏదైనా టెంపుల్స్కి వాటికి కూడా నాకు లేదు. ఇది ఏ కలర్ అనేది కొంచెం ఏదోగా కరెక్ట్గా చూస్తే బ్లాక్ అనిపిస్తుంది, లేదంటే గ్రే అనిపిస్తుంది, లేదంటే అసలు గ్రీను, అలా ఏ కలర్ అనేది కొంచెం డౌట్గా ఉంది. కానీ తీసుకున్నాను, బాగుందని. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ శారీ కూడా కొంచెం ఫ్యాన్సీ టైప్ శారీ. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ శారీ కూడా ఫ్యాన్సీ టైప్ శారీ. ఈ శారీ ఎందుకనో బాగా నచ్చింది.
అండ్ దీనికి మనం గంజి కానీ ఐరన్ కూడా పెట్టబడలేదు, అంత స్టిఫ్గా ఉంటుంది క్లాత్ కూడాను. ఫ్యాన్సీ ఐటమ్. అసలు శారీ ఎందుకో చాలా బాగుంది చూడడానికి. తీసుకున్న తర్వాత కూడా నేను మొన్న శ్రావణ శుక్రవారానికి అయితే దీన్ని నేను కట్టుకున్నాను, ఎలాంటి ప్రాబ్లం లేదు. చాలా లైట్ వెయిట్గా బాగుంటుంది. శారీ కట్టుకుంటే కూడా లుక్ బాగుంది. అండ్ ఇది పళ్ళు అండి. పళ్ళు కూడా చూసారా ఎంత బాగుందో. అండ్ కింద కూడా ఇలాగ మనకి థ్రెడ్స్ ఇచ్చారు. శారీ అయితే మొత్తం లుక్ ఇలా ఉంటుంది. అండ్ ఈ శారీ అంతా ఇలాగే ఉంటుంది, చాలా బాగుంది. కాఫీ కలరు ప్లస్ వైట్, ఇక మొత్తం కలర్స్. దీని మీద నేను బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకున్నాను. అంటే శారీ కొంచెం నార్మల్గా సింపుల్గా ఉంది కదా, సో దీని మీద కొంచెం మనం ఇది బ్లౌజ్ అనేది గ్రాండ్గా వేసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు. అందులో నాకు దగ్గర కూడా మీరు చూసే ఉంటారు కదా, బ్లౌజెస్ చాలా మోడల్స్ ఉంటాయి. మీకు బ్లౌజ్ కలెక్షన్ కూడా పెట్టాను కదా. దీని మీద బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేయించుకున్నానండి. ఇది మీద బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకున్నానండి. ఈ బ్లౌజ్ కాలర్ నెక్, ఇలా కాలర్ వచ్చి. అండ్ ఇంకా ఈ హ్యాండ్స్కి నాకు ఈ క్లాత్ సరిపోదు, అయినా కూడా నెట్ క్లాత్ ఇంత పొడవుగా ఉండేది మనం నెట్ క్లాత్ వేయించుకుంటే బాగుంటుందని సపరేట్గా 1 మీటర్ నెట్ క్లాత్ తీసుకొని ఇలా స్టిచ్ చేయించుకున్నాను. ఇక్కడ కూడా చాలా ఫ్రిల్స్ పెట్టి ఇలా వేసారు. కింద ఇక్కడ మనకి బార్డర్ లాగా స్టిఫ్గా వేస్తున్నారు. ఈ శారీ వేసుకుంటే చాలా లుక్ వచ్చింది, చాలా బాగుంది. ఇలా అంటే మేమే ఇది రెడీమేడ్ కాదు, మేమే దీంట్లో ఉన్న పీసు ఇలా ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని కుట్టించుకొని చేసాము. శారీ అయితే చాలా బాగుంటుంది. ఇలా దీని మీదకి ఈ బ్లౌజ్ సెట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ శారీ అండి. ఇదైతే లెనిన్ క్లాత్ అంటారు కదా, ఆ క్లాత్ శారీ ఇది. ఇదైతే చాలా బాగుంది. క్లాత్ చాలా స్మూత్ ఉంటుంది. లెనిన్ అంటే తెలుసు కదా, ఇంకా ప్యూర్ కాటన్ వస్తుంది. అండ్ దీని మీద ఫ్లవర్స్ చూసారా, బటర్ఫ్లైస్ మనకి డిజైన్గా ఇచ్చారు. దీని మీద మనకి ఆల్రెడీ బ్లౌజ్ ఇచ్చాడు. ఏ కలర్ బ్లౌజ్ ఉన్నా సెట్ చేసేసుకోవచ్చు. ఇలా పింక్ కానీ, ఆరెంజ్ కానీ, గ్రీన్ కానీ, ఇట్లా ఏ కలర్ మనకి మ్యాచ్ అయినా కూడా డిఫరెంట్గా వేసుకున్నా కూడా లుక్ వస్తుంది. అండ్ ఇంకా పళ్ళు అయితే ఇలా ఇచ్చాడు. అంటే అక్కడంతా చిన్న బటర్ఫ్లైస్ ఉన్నాయి కదా, ఇక్కడైతే మనకి పెద్దది చూసారా ఎంత పెద్ద బటర్ఫ్లైస్ ఇచ్చాడో. ఇలా మనకి ఎండింగ్ వచ్చేటప్పటికి పళ్ళు రిచ్గా బటర్ఫ్లైస్ పెద్దదిగా ఇచ్చాడు. అండ్ ఇంకా బ్లౌజ్ అయితే ఇలా ఆరెంజ్ కలర్ ఇచ్చారండి. ఇలా బార్డర్ ఇచ్చారు, షైనింగ్ సిల్వరు అండ్ ఆరెంజ్. ఇదే మనం స్టిచ్ చేసుకున్న ప్లెయిన్గా బాగుంటుంది, లేదంటే నేను చెప్పినట్టు వీటిలో ఏ కలర్ వేసినా మనకి మ్యాచ్ అయిపోతుంది. మొత్తం అయితే శారీ మొత్తం నేను రీసెంట్గా తీసుకున్న శ్రావణ శుక్రవారం, వినాయక చవితి అండ్ ఇంకా దసరాకి వీటన్ని శారీస్ అన్ని నేను పర్చేస్ చేసుకుంటూ వచ్చాను. అలా శారీస్కి వీటన్నిటికి బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవాలి. అన్నీ నేను డిఫరెంట్గా అంటే ఈసారి నేను మోడల్ కాకుండా ఏదైనా ఇవి కంప్యూటర్ వర్క్ ఉంటుంది కదా, అలా కంప్యూటర్ వర్క్ చేయించుకుందాం అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. ఇంకా అవన్నీ సెలెక్ట్ చేసుకొని చేసుకోవాలి. ఇంకా ఇవి వరుసగా దసరా నవరాత్రులు వస్తున్నాయి కదండి, ఇంకా ఆ టైంలో వేసుకుందామని ప్లాన్ చేస్తున్నాను. ఆ టైం కల్లా నేను స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ చూసారు కదా నా వీడియో, ఇదేనండి నా శారీ, రీసెంట్గా తీసుకున్న శారీ కలెక్షను. నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.